హలో మాస్టరు, ఏముండే మేడం గారు. ఇవాళ మనం కర్ణాటక స్టైల్ చికెన్ దొన్న బిర్యానీ గురించి మాట్లాడుకుందాం అండి. సటిల్ మసాలాతో కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ దొన్న బిర్యానీ కాంబినేషన్ గా లైట్ గా కారం జల్లిన చికెన్ కబాబ్ నంచుకోండి. వీకెండ్ లంచ్ కి అద్దురుపాటుగా ఉంటుంది. బాణల్లో నూనె వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు, 4 యాలకల్ని వేసుకొని మసాలా దినుసుల్ని మంచిగా వేపుకోండి. మసాలా దినుసులు వేగిపోయిన తర్వాత 7-8 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని పొడవుగా కోసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల ముక్కలు వేసుకొని ఉల్లిపాయల్ని మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత 1.5 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనాని వేసుకొని మసాలా మొత్తాన్ని మంచిగా మగ్గనివ్వండి. పుదీనా కొత్తిమీరని మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మగ్గించుకున్న మసాలా వేడి చల్లారిన తర్వాత నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక బిర్యానీ కోసం ఒక బాణల్లో నెయ్యి, నూనెను వేసుకోండి. నేను చూపిస్తున్న బిర్యానీ దినుసులు ఇష్టం ఉంటే జీడిపప్పుని వేసుకొని జీడిపప్పు మాడిపోకుండా వేపుకోండి. 2 పొడవుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. 3/4 కేజీ శుభ్రం చేసిన చికెన్ ని వేసుకొని చికెన్ ని ఒక 7-8 నిమిషాలు సన్నటి సెగ మీద మగ్గనివ్వండి. చికెన్ కొంచెం మగ్గిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకొని చికెన్ మరియు మసాలా పేస్ట్ కలిసిపోయేలాగా కలుపుకోండి. చికెన్ ఒక 50% మసాలాలోనే ఉడకాలండి. ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ని మసాలాని ఉడికించుకోండి. చికెన్ ఒక 50-60% ఉడికిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాలాని వేసుకొని మొత్తాన్ని అడుగు నుండి కలబెట్టుకోండి. ఇవాళ మనం 2.5 డబ్బాల సోనా మసూరి బియ్యంతో వండుతున్నాం. 2.5 డబ్బాలకి 5 గ్లాసుల మంచినీళ్ళని తీసుకోండి. ఒక పూర్తి నిమ్మకాయని నీళ్ళల్లోకి పిండి నీటిని తెరల కాగనివ్వండి. రుచి చూస్తే మనం తినేదానికంటే కొంచెం ఉప్పగా ఉండాలి, గుర్తుంచుకోండి. మరుగుతున్న ఎసట్లోకి 2.5 డబ్బాల సోనా మసూరి బియ్యాన్ని వేసుకోండి. నీళ్లు ఉన్నంత వరకు బిర్యానీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కలపమన్నాను కదా అని చెప్పి ముద్ద ముద్ద చేసేయకండి. బిర్యానీలో నీళ్లన్నీ ఇంకిపోయిన తర్వాత సన్నటి సెగ మీద అలుముకొనివ్వండి. దించిన ఒక 10 నిమిషాలకి సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది.